అందరికీ హాయ్. ఇవాళ సండే స్పెషల్ మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నా నేను. ఇక్కడ నేను మటన్ కర్రీకి ఇంకా బగారా రైస్కి ఒకేసారి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నా. వెజిటేబుల్స్ ఎంత వేసుకోవాలి ఏంటి అనేది మాత్రం కర్రీ చేసుకుంటప్పుడే చూపిస్తాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. సండే ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇది తినాలి, అది తినాలి అని చాలా లెక్కలు వేసుకుంటాం. కానీ పనితోనే సరిపోతుంది సండే మొత్తం కూడా. హౌస్ వైఫ్కి మాత్రం తింటే బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ ఏదో ఒకటి తింటారు, ఏదో ఒకటైతే ఖచ్చితంగా స్కిప్ చేస్తారు. సండే ఆడవాళ్ళకి సెలవు అంటారు కానీ అస్సలు కాదు. ఎప్పుడు కూడా పని ఉండాల్సిందే, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా ఎప్పుడు చెప్పే మాటే ఒకటి మళ్ళీ గుర్తు చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట కూడా నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ ఆనియన్ ఎక్కువే కట్ చేసుకుంటున్నా నేనైతే. మటన్లోకి గ్రేవీ కావాలి అంటే ఆనియన్ ఎక్కువ ఉండాలి. వాటర్ ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ అవుతుంది అనుకుంటారు, కానీ గ్రేవీ కాదు, పలుచగా అవుతుంది. ఆనియన్ వేసుకుంటేనే కర్రీ గ్రేవీ వస్తుంది. ఇంకా ఇక్కడ బగారా రైస్ చేస్తున్నా కాబట్టి గ్రేవీ ఉంటేనే మటన్ బగారా రైస్లోకి బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు మటన్లోకి అయినా బగారా రైస్లోకి అయినా నిలువుగా కాట్లు పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు, ఈ మూడు కూడా బగారా రైస్లోకి చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నేను మటన్లోకి అయితే కొత్తిమీర ఒక్కటే యాడ్ చేసుకుంటా. కరివేపాకు ఇంకా పుదీనా అయితే బగారా రైస్లోనే వేస్తాను. కొత్తిమీర కాడల్లో కూడా ఫ్లేవర్ ఉంటుంది. కాడలు పడేయకుండా కట్ చేసుకోవాలి. పుదీనా అయితే కాడలు వేసుకుంటే కూర చేదెక్కుతుంది. చూసారు కదా, వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసుకున్నా. ఇంకా వీడియో అయితే లాగను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మటన్ అయితే వాష్ చేసుకుందాం. ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నా. నేను ఇంకా మా ఆయన ఇద్దరమే, మాకైతే ఇది సరిపోతుంది. మటన్ వాష్ చేసుకున్నప్పుడు నిమ్మరసం పిండుకొని కాసేపు అలానే ఉంచుకొని వాష్ చేయాలి. ఇది నాన్ వెజ్ కాబట్టి వెజిటేబుల్స్ కంటే ఇంకొంచెం జాగ్రత్తగానే వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ట్యాప్లో వాటర్ అయితే స్లోగా వస్తుంది. పైన వాటర్ అయిపోయింది అనుకుంటా. చూసారు కదా, మటన్ అయితే క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బగారా రైస్కి బియ్యం కూడా తీసుకుందాం. చూస్తున్నారు కదా వీడియోలో గ్లాస్, నేను దీంతో ఒక 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నా. బియ్యం కూడా ఒక 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి బియ్యం అయితే తీసుకోలేదు, నార్మల్గా వండుకునే సన్న బియ్యమే తీసుకున్నా. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, బియ్యం కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కర్రీ కోసం గిన్నె అయితే పెట్టుకుందాం. ఆయిల్ వేసుకునే ముందు కూడా గిన్నెని 1 నిమిషం పాటు వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ మటన్ కోసం అయితే 3 పావుల వరకు ఆయిల్ వేసుకుంటున్నా. నాన్ వెజ్ కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంతవరకు అర్థం కాకపోవచ్చు. 3 పావులు అంటే 3 టేబుల్ స్పూన్స్ అని అర్థం. అప్పుడప్పుడు అంటుంటాం కదా సండే స్పెషల్ అది ఇది అని. సండే స్పెషల్ ఏంటో కానీ అప్పుడప్పుడు తినడానికే ఈవినింగ్ కూడా అవుతుంది. నూనె అయితే వేడైపోయింది. అందులో ఆనియన్ వేసుకుంటున్నా. నేను ఇందులో మీడియం సైజులో ఒక 4 నుండి 5 వరకు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నా. నా గ్రేవీ ఎక్కువే కావాలి. అందులోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అవి కూడా ఆనియన్తోనే మగ్గిపోతాయి. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు అలా వదిలేయకుండా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం కాసేపు. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కూడా మిక్స్ చేయండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఇదైతే ఎక్కువే పడుతుంది. స్పైస్ ఏదైనా ఎక్కువే పడుతుంది నాన్ వెజ్లో. కారం కూడా ఎక్కువే పడుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక కలపడం అస్సలు ఆపొద్దు. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నా. ఈ కారం అయితే కొంచెం తక్కువే ఉంది స్పైస్ అవుతే.
చెప్పాను కదా, నాన్ వెజ్లోకి కారం ఎక్కువే పడుతుంది. కారం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే ఈ ప్లేస్లో కారం తగ్గించుకొని కొన్ని మిరియాలైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలా కూడా ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కుదిరితే ఈ గ్యాప్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట నొక్కేయండి. ఇప్పుడు మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నా. చాలా వరకు మటన్ కంటే చికెన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళకైతే ఏదైనా ఇష్టమే. నా వరకు వస్తే నాకు మటన్లో ఉండే మటన్ లివర్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ చెప్పడం మర్చిపోయాను, చాలామందికి మటన్లో ఉండే నల్లి బొక్కలకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా. యాక్చువల్లీ నాకు అది కూడా ఇష్టమే. నేనే కాదు, నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళని ఏది అడిగినా నాకు అన్నీ ఇష్టమే అంటారు. సో వాళ్ళని అడగడం వదిలేయాలి. మటన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండండి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మరగనిద్దాం. ఇక్కడ మటన్లో వేసుకోవడానికి మసాలా అయితే చూసేద్దాం. నేను ఇక్కడ ఓల్ గరం మసాలా అయితే తీసుకుంటున్నా. అందులో ఒక 5 లవంగాలు, 3 ఇలాచీలు, కొద్దిగా సాజీరా, ఇంకా 1.5 ఇంచు వరకు చెక్క కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు మూత తీసైతే చూసుకుందాం. నేను ఇక్కడ మూత పెట్టుకొని మటన్ అయితే 7 నుండి 8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకున్నా. చూసారు కదా, ఇక్కడ నేను తీసుకున్న మటన్ అయితే చాలా లేతగా ఉంది. ముదురుగా ఉంటే టేస్ట్ ఉంటుంది అంటారు. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. మామూలుగా అయితే మటన్ ఉడికించడానికి వాటర్ ఎక్కువ వేయాలి. కానీ ఇక్కడ నేను తీసుకున్న మటన్ అయితే లేతగా ఉంది. సో తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ అయితే 1 గ్లాస్ వరకే తీసుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని మరగనిద్దాం. మటన్ ఉడుకుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో చింతపండు అయితే నానేసుకుంటున్నా. ఇక్కడ చింతపండు రసం వేసుకొని అయితే నేను మటన్ చేసుకుంటున్నా. ఇలా చేయక చాలా రోజులు అవుతుంది. ఈ మధ్య టమాటో వేసుకొనే చేస్తున్నా. ఈ ప్లేస్లో మీరు నచ్చకపోతే టమాటోలు కూడా వేసుకోవచ్చు. మటన్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు బగారా రైస్ కూడా చేసుకుందాం. దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. మసాలా చూస్తున్నారు కదా, ఓల్ గరం మసాలా. నేను ఇక్కడ ఒక 6-7 లవంగాలు తీసుకున్నా. ఒక 3 ఇలాచీలు, కొంచెం సాజీరా, ఇంకా 2 ఇంచుల వరకు చెక్క వేసుకున్నా. ఆల్రెడీ మటన్లో ఓల్ గరం మసాలా వేసుకున్నా కదా, ఇందులో బిర్యానీ మసాలా వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అనుకున్నా. కానీ చాలా రోజులు అవుతుంది బిర్యానీ చేయక. మసాలా అయితే మొత్తం పొడి పొడిగా అయిపోయింది, పాడైపోయినట్టుంది. సో ఇంకా ఇప్పటికీ దీంతోనే సరిపెట్టుకుంటున్నా. నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నా. అలానే ఒక 6-7 పచ్చిమిరపకాయలు కూడా కాట్లు పెట్టుకొని వేసుకున్నా. ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, సాజీరా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటే ఫ్రై చేయాలి. వెంటనే ఆనియన్ వేసుకోవాలి, లేకపోతే సాజీరా ఫ్లేవర్ అయితే పోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి మగ్గనిద్దాం. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే జరగాలి. అప్పుడే ఫ్లేవర్స్ పోకుండా ఉంటాయి. ఇందులో 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ గిన్నె మాడిపోయింది కదా, ఏదో అనుకుంటారేమో. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకునే ప్రాసెస్లోనే ఇంతలా మాడిపోయింది. ఇది రైస్ కుక్కర్ గిన్నె కదా, తొందరగా మాడిపోతుంది. చాలా పలుచగా ఉంటుంది ఇది. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీలు అయితే వేసుకున్నా. బఠానీలు కూడా చాలా బాగుంటాయి బగారా రైస్లోకి. నేను ఈ బఠానీలు అయితే మా బాబు కోసం వేసుకున్నా. వాడికి చాలా ఇష్టం అవి. కాసేపు మూత పెట్టుకొని ఆనియన్తో పాటు బఠానీలని కూడా మగ్గనిద్దాం. ఇక్కడ కర్రీని కూడా మర్చిపోకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మటన్ కర్రీ బగారా రైస్లోనే కాకుండా ఇంకా ప్లెయిన్ రైస్లో, రోటీ, ఇంకా చపాతీ, పూరి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకాసేపు మరగనిద్దాం కర్రీని. ఇప్పుడు మూత తీసుకొని బగారా రైస్ ఎంతవరకు వచ్చిందన్నది కూడా చూసుకుంటూ ఉండాలి. నేను బగారా రైస్ ఇంకా మటన్ విడివిడిగా చేసి పెడదాం అనుకున్న వీడియోస్ అయితే, కానీ ఇలానే కుదిరింది ఈరోజైతే. ఆనియన్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం.
బగారా రైస్ చేసుకోవడానికి అతి పెద్ద స్టెప్ ఏంటి అంటే వాటర్ ఎన్ని వేసుకోవాలి అని. ఒక్కో బియ్యం ఒక్కోలా ఉంటాయి. నేను తీసుకున్న బియ్యం అయితే తొందరగా పలగిరిగిపోతుంది. సో ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నా. వెంటనే కొత్తిమీర, పుదీనా ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కొంతమంది బగారా రైస్లోకి పోపు చేసుకునేటప్పుడు ఆనియన్లోనే కొత్తిమీర ఇంకా పుదీనా, కరివేపాకు వేస్తూ ఉంటారు. అలా వేస్తే ఫ్లేవర్స్ అన్నీ కూడా అక్కడే పోతాయి. సో వాటర్ వేసుకున్న తరువాతే ఇవన్నీ కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మరగనిద్దాం. బగారా రైస్లో బిర్యానీ మసాలా వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది. బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మామూలుగా కావాలి అనుకుంటే ఓల్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక బిర్యానీ ఆకు కూడా వేసి మూత పెట్టుకొని మరగనిద్దాం. ఇప్పుడు కూర చూసేద్దాం. కొంతమందికి మటన్ ఉడికేటప్పుడు ముక్క ఉడికిందో లేదో చూడ్డానికైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎలా ఉడికిందో తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఒక టిప్ చెప్తా. ఒక గిన్నెలో ఒక ముక్కని వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేత్తో తీస్తే తెలుస్తుంది. చూసారు కదా, ఈజీగా వస్తుంది. మటన్ ఉడికినట్టే. ఇంకా ఇప్పుడు ఓల్ గరం మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసేద్దాం. ఇప్పుడు మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకైతే యాడ్ చేసుకున్న కర్రీలో. ఇప్పుడు మూత పెట్టుకొని మరగనిద్దాం కాసేపు. బగారా రైస్కి ఎసరు పెట్టుకున్నాం కదా, అది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు బియ్యం అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. కొంతమంది ఎసరు ఎంతగా ఉడికితే అంత మంచి కలర్ వస్తుంది అని ఎక్కువగా ఉడికిస్తూ ఉంటారు. అలా ఎక్కువగా ఉడికిస్తే మసాలా ఇంకా కొత్తిమీర, పుదీనా అన్ని ఫ్లేవర్స్ పోయి మామూలు రైస్లా అవుతుంది. అంతగా అవసరం లేదు. ఒక పొంగు పొంగితే చాలు. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత కూడా అన్నం ఉడుకుతుంది కదా. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు మూత పెట్టుకొని రైస్ అయితే మరగనిద్దాం. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. కూర అంతా ఉడికాక మాత్రమే చింతపండు రసం వేసుకోవాలి. ఇక్కడ చింతపండు రసం మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోవాలి. అందరూ ఒకేలా పులుపు తినరు కదా. చింతపండు రసం వేసుకున్న తరువాత ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మరగనిద్దాం. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని కర్రీ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఉప్పు తక్కువగా ఉంటే చూసుకొని వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. నేను కొత్తిమీరని కాడలతోనే వేసుకుంటా. అప్పుడే ఫ్లేవర్స్ మంచిగా వస్తాయి కర్రీలోకి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కర్రీ అయితే ఉడికించొద్దు, ఆవిరిలోనే ఉడికిపోతుంది మొత్తం కూడా. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీని కాంబినేషన్ బగారా రైస్ కూడా రెడీ అవుతే ఇంకా సండే స్పెషల్ రెడీ అయినట్టే. నా సండే స్పెషల్ మాత్రం 5 or 6 అవుతుందేమో ఈరోజు తినడానికి. చూసారు కదా, బగారా రైస్ కూడా పొల్లు పొల్లుగా మంచిగా వచ్చింది. రైస్ అయితే బగారా రైస్ మెత్తగా ఉన్నా తినబుద్ధి కాదు, అలా అని పలుకుల్లా ఉన్నా అస్సలు తినబుద్ధి కాదు. ఇలా పొల్లు పొల్లుగా అవుతేనే బగారా రైస్ బాగుంటుంది. ఆల్మోస్ట్ బగారా రైస్కి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇంకా దమ్ ఇస్తే సరిపోతుంది. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఒక్కోసారి అడుగు నుండి అన్నం తీసుకొని పైన వేసుకుంటూ లేయర్స్లా కలుపుకుంటే మొత్తం కూడా మంచిగా పొల్లు పొల్లుగా అవుతుంది అన్నం. మంటని సిమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాల వరకు నేను దమ్ అయితే ఇచ్చాను. బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. టైం అవుతే ఒక 5:30 అవుతుంది ఇప్పుడు ఈవినింగ్. ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళకి సండే ఇలానే ఉంటుంది.